సార్ అశోక్ కుమార్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాలో మా సోదరుడు శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత అవుట్ రైట్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తున్నాడు. చాలా కష్టపడి పనిచేసాము ఈ సినిమా. మంచి కంటెంట్, మంచి మ్యూజిక్, మంచి కెమెరా వర్క్, మంచి కథ, మంచి డైరెక్టరు, అద్భుతమైన ఆర్టిస్టులు, ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎవరెవరు ఎంతవరకు వాళ్ళ పాత్రలకు న్యాయం చేయాలో అంతవరకు చేయడానికి ప్రయత్నించారు. ఈ సినిమాని ఇన్ జనరల్గా ఏదో సినిమాలో క్యారెక్టర్ వచ్చింది చేసి వెళ్ళిపోతున్నాం అనుకునేలా కాకుండా ఇది మా సినిమా, ఇది హిట్ అయ్యి తీరాలి అని ఒక కమిట్మెంట్తో కష్టపడి ఈ సినిమాని చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు మీరు, నడకిరేటి రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామిగా. ఇందులో మీకు ఫస్ట్ టైం ఇద్దరు వెంకటేశ్వర స్వాములు కనిపిస్తారు. అది ఇక్కడ కనిపించింది మీకు. ఇది ఫస్ట్ టైం. ఇంతవరకు ఇప్పుడు ఇద్దరు వెంకటేశ్వర స్వాములు లేరు. ఈ సినిమాలో మాత్రం ఇద్దరు కనిపిస్తారు. అలాగే ఇదే ఒక విచిత్రం అంటే ఇలాంటి విచిత్రాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అందుకని అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదు అన్ని క్లాసులకి పంచభక్ష పరమాణం లాంటి సినిమా ఈ మిస్టర్ మిడిల్ క్లాస్. చూడండి. ఎప్పుడో తర్వాత వస్తుందని మాత్రం, ఎప్పుడో ఓటీటీలో చూద్దాం తర్వాత చూద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్సే. అది ఒకసారి మిస్ అయితే మళ్ళీ రాదు. సో ఫస్ట్ డే నుంచే థియేటర్కి వెళ్ళండి. 17th నుంచి సినిమా చూడండి. దీన్ని పెద్ద హిట్ చేస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో చేయడానికి అందరికీ ధైర్యం వస్తుంది. మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ అసలు ఖర్చులకి వెనకాడకుండా ఈ సినిమాని తీయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయాలని ఎంతమందికి ఉన్నా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. అలాంటిది ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు. ఈ సినిమాకి అన్నీ అలా కుదిరాయి కనుక ఒక మంచి సినిమా తయారైంది. ఇది చూడండి, ఎంకరేజ్ చేయండి, పెద్ద హిట్ చేయండి, ఇంకా మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దీనికి